వెండితెర ఇలవేల్పులు మరియు కళామతల్లి ముద్దుబిడ్డలు అయిన నటరత్న ఎన్టీఆర్ గారు మరియు సూపర్ స్టార్ కృష్ణలు తమ నటనతోనే కాదు డైరెక్టర్లుగా కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ముందుగా ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, గులేబకావళి కథ. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది ఒక జానపద కథను ఇంత అద్భుతంగా తెరకెక్కించడం చూసి ఎందరో సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. గులేబకావళి అనే పుష్పాన్ని పొందే క్రమంలో హీరో చేసే సాహసాలు ఆకట్టుకుంటాయి. ఈ మూవీ 1962లో రిలీజ్ అయింది. నంబర్ 2, శ్రీకృష్ణ పాండవీయం. 1966లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ చిత్రం విశేషంగా జనాదరణ పొందింది. రాజనాల, కాంతారావు, ఎస్ వరలక్ష్మి ఇలా ఎంతో మంది నటీనటులు ఇందులో ఉన్నారు. నంబర్ 3, వరకట్నం. 1969లో వచ్చిన ఈ మూవీతో కూడా దర్శకునిగా ఎన్టీఆర్ మరోమారు ప్రూవ్ చేసుకున్నారు. చక్కటి సోషల్ మెసేజ్తో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్తో పాటుగా కృష్ణకుమారి, సావిత్రి గారు నటించడం జరిగింది. నంబర్ 4, సీతారామ కళ్యాణం. దీనికి కూడా 1969లోనే డైరెక్ట్ చేశారు ఎన్టీఆర్ గారు. ఆయన ఇందులో రావణాసురుడిగా నటించారు. ఎన్టీఆర్ నట బీభత్సం అంటే ఇది అని చూపించారు. నంబర్ 5, తల్లా పెళ్ళామా. నటరత్న ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో 1970లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన చంద్రకళ గారు నటించగా టైటిల్కి తగ్గట్లుగా చక్కటి మెసేజ్తో మూవీని కొనసాగించారు. నంబర్ 6, తాతమ్మ కళ. 1974లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్తో పాటుగా బాలకృష్ణ, హరికృష్ణలు నటించారు. భానుమతి గారు మరో ప్రముఖ పాత్ర పోషించారు. నంబర్ 7, చాణక్య చంద్రగుప్త. 1977లో ఇది బాక్సాఫీస్ వద్దకు దూసుకొచ్చింది. చాణక్యుడిగా ఏఎన్ఆర్, చంద్రగుప్తుడిగా ఎన్టీఆర్ నటించారు. అయితే మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఏఎన్ఆర్లోని నిగూఢంగా దాగి ఉన్న మరో యాంగిల్ని బయటకు తీసి దర్శకునిగా ఎన్టీఆర్ విజయం సాధించారని చెప్పొచ్చు. నంబర్ 8, ఇక ఇదే ఏడాదిలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దానవీర సూరకర్ణ. ఎన్టీఆర్ తన దర్శకత్వ ప్రతిభను మరోమారు చాటారు. కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ఏ పాత్రకి ఆ పాత్రే సాటి అనేలా నాకు మరెవ్వరూ పోటీ అన్నట్లుగా నటించారు. బాక్సాఫీస్ కుంభస్థలంపై కూర్చున్నారు. నంబర్ 9, 1978లో వచ్చిన శ్రీరామ పట్టాభిషేకం. ఎన్టీఆర్ రాముడిగా, రావణుడిగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయినా రావణాసురుడిని మలిచిన తీరు అద్భుతం. నంబర్ 10, ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ అక్బర్ సలీం అనార్కలి. 1979లో వచ్చిన ఈ సినిమాలో సలీంగా తన కుమారుడు బాలకృష్ణ నటించగా జమున, మాధవి, గుమ్మడి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నంబర్ 11, శ్రీమద్ విరాట్ పర్వం. మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా ఎన్టీఆర్ ఈ మూవీని రూపొందించారు. ఇది 1979లో రిలీజ్ అయింది. ఇందులో ఎన్టీఆర్ 5 విభిన్న పాత్రలో కనిపిస్తారు. నంబర్ 12, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఎన్టీఆర్ వెంకటేశ్వర స్వామిగా, జయప్రద, జయసుధ, లక్ష్మీదేవి, పద్మావతి దేవతలుగా నటించారు. నంబర్ 13, చండశాసనుడు. ఈ మూవీని 1983లో తెరకెక్కించారు ఎన్టీఆర్. ద్విపాత్రాభినయంతో ఫాస్ట్ కమర్షియల్ యాక్షన్ సినిమాగా దీన్ని తెరకెక్కించారు. నంబర్ 14, 1984లో వచ్చిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఈ మూవీతో పెను సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. నటరత్న ఎన్టీఆర్ గారు బ్రహ్మంగారి జీవిత కథను బాగా వడపోసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. నంబర్ 15, 1991లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఇందులో బాలకృష్ణ హరిశ్చంద్రుడుగా, దుష్వంతుడుగా నటించగా ఎన్టీఆర్ ఆ టైటిల్ రోల్ చేశారు. నంబర్ 16, చివరిగా 1992లో సామ్రాట్ అశోక్ అనే మూవీ చేసి తన దర్శకత్వ ప్రతిభను చాటారు ఎన్టీఆర్. ఇందులో వాణి విశ్వనాథ్ హీరోయిన్ గా నటించారు. మరి ఇదండి నటరత్న ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించిన సినిమాలు. కెరియర్ పరంగా హీరో కృష్ణకు తగిలినన్ని ఎదురు దెబ్బలు మరో హీరో ఎవరికైనా తగిలి ఉంటే పరిశ్రమలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయేవాడు. కృష్ణగారిలో ఓ విధమైన తెగింపు ఉంది, ధైర్య సాహసాలున్నాయి, మంచితనంతో పాటు మొండితనం కూడా ఉంది. అన్నింటికీ మించి మానవత్వం ఉంది. ఇవన్నీ మూర్తిభవించిన అరుదైన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే.
మంచితనమే కృష్ణని కాపాడుతుందని ఆయన నిర్మాతలు చెప్పేవారు. శత్రువుని కూడా ప్రేమగా పలకరించే మనస్తత్వం ఆయనది. అందుకే మిత్రులే కాదు, శత్రువులు కూడా కృష్ణ మంచితనానికి తలొగ్గేవారు. ఆయన ఫ్లాపులలో ఉన్నప్పుడు కృష్ణగారు మంచి మనిషి, ఆయనకు సూపర్ హిట్ రావాలని చాలామంది కోరుకునేవారంటే ఆయన వ్యక్తిత్వ విశిష్టత ఏమిటో అర్థమవుతుంది. హీరోగా, నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా ఎన్నో విజయాలు సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. దర్శకుడిగా తన పేరు వేసుకోనప్పటికీ పద్మాలయ సంస్థ నిర్మించిన చిత్రాల నిర్మాణంలో కృష్ణ కీలక పాత్ర పోషించేవారు. సింహాసనం దర్శకుడిగా హీరో కృష్ణ తొలి చిత్రమైతే, అంతకంటే ముందు అల్లూరి సీతారామరాజు చిత్రానికి దర్శకత్వం వహించినప్పటికీ తన పేరు వేసుకోలేదు. సింహాసనం చిత్రాన్ని 2 భాషల్లో నిర్మిస్తూ తను ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం వహించడం హీరో కృష్ణ సాహసానికి ధీటైన నిదర్శనం. ఆయన దర్శకత్వం వహించిన 2వ చిత్రం శంఖారావం. పోరాటం సినిమా తర్వాత కృష్ణగారు, మహేష్ కలిసి నటించిన సినిమా ఇదే. కృష్ణగారి చిన్న కుమార్తె ప్రియదర్శిని కూడా ఈ చిత్రంలో నటించింది. డూపు లేకుండా ఫైట్ సీన్లలో పాల్గొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మహేష్. ఈ సినిమా తర్వాత హీరో అయ్యాక రమేష్ బాబు తన తండ్రితో కలిసి నటించిన చిత్రం కలియుగ కర్ణుడు. తన సొంత సంస్థకు కాకుండా బయట నిర్మాత తీసే చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించడం ఈ చిత్రంతోనే ప్రథమం. ఈ సినిమాలో కృష్ణ, రమేష్ తండ్రి కొడుకులుగా నటించారు. కృష్ణగారు తన 2 కుమారులు రమేష్, మహేష్ ఒకే చిత్రంలో నటించడం, దానికి కృష్ణ దర్శకత్వం వహించడం 3 కొడుకుల చిత్రం ప్రత్యేకత. తండ్రి కొడుకులు ఒకేసారి తెరపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కృష్ణ దర్శకత్వం వహించిన 5వ చిత్రం కొడుకు దిద్దిన కాపురం. మహేష్ ఈ చిత్రంలో ద్విపాత్ర అభినయం చేశారు. స్పీడ్ డైరెక్టర్గా పేరొందిన కృష్ణ అనుకున్న సమయంలోనే ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. విజయశాంతి కథానాయక. కొడుకు దిద్దిన కాపురం నిర్మాణంలో ఉండగానే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కృష్ణ పోటీ చేశారు. అక్కడ ప్రచారానికి వెళ్లినప్పుడు నేను ఎంపీగా గెలవడం తథ్యం, కొడుకు దిద్దిన కాపురం శతదినోత్సవం ఇక్కడే చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా కృష్ణ అక్కడి ప్రజలకు చెప్పారు. ఆయన నమ్మకమే గెలిచింది. ఇచ్చిన మాట ప్రకారం 1990 జనవరి 28న ఏలూరులో కొడుకు దిద్దిన కాపురం చిత్రం ఫంక్షన్ను ఘనంగా జరిపారు కృష్ణ. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న ఎన్టీఆర్ పై హీరో కృష్ణ ఎక్కుపెట్టిన సినీ అస్త్రాల్లో రిక్షావాలా చిత్రం ఒకటి. కృష్ణగారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధ కథానాయికగా నటించారు. కృష్ణ, మహేష్ కలిసి నటించిన మరో చిత్రం అన్నా తమ్ముడు. ఈ చిత్రానికి కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల నిర్మాతలు. మహేష్ను హీరోగా ఎలివేట్ చేసే ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. హీరో కృష్ణ తను నటించకుండా కేవలం దర్శకత్వం వహించిన చిత్రం బాలచంద్రుడు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చివరి చిత్రం ఇది. ఇక సోషియో ఫ్యాంటసీ కథాంశంతో రూపుదిద్దుకున్న నాగాస్తం చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన సరసన విజయశాంతి నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే విజయశాంతి నటించిన కర్తవ్యం చిత్రం విడుదలయ్యింది. లేడీ అమితాబ్ గా ఆమెకు కొత్త ఇమేజ్ ఏర్పడింది. మరో విషయమేమిటంటే కృష్ణ నటించిన ప్రజల మనిషి మరియు విజయశాంతి కర్తవ్యం చిత్రాలు ఒకే రోజులో విడుదలయ్యాయి. మా సినిమా కంటే మీ సినిమానే బాగుంది అని విజయశాంతితో కృష్ణ చెప్పడం ఆయన బోళ్లతనానికి నిదర్శనం. 1991లో ఏర్పడిన మధ్యంతర ఎన్నికల వాతావరణంలో ఎన్నికల బరిలోకి దిగిన కృష్ణంరాజు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇంద్రభవనం. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట దివ్యభారతిని అనుకున్నారు. కానీ ఆమె ఆకస్మిక మరణంతో మీనాను ఎంపిక చేశారు. హీరో కృష్ణ, విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోలుగా నటించిన చిత్రం అల్లుడు దిద్దన కాపురం. కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణ, తెలుగుదేశం పార్టీ మద్దతుదారు మోహన్ బాబు 1991 ఎన్నికల వేళ కలిసి నటించడం ఆ రోజుల్లో చర్చనీయాంశమయ్యింది. కృష్ణగారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. కృష్ణగారు దర్శకత్వం వహించిన 11వ చిత్రం రక్తతర్పణం. నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అకాల మరణంతో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ చిత్రం నిర్మించారు. కృష్ణగారు హీరోగా, విలన్ గా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం మానవుడు దానవుడు. అమితాబ్ తొలి క్లాప్ ఇచ్చిన ఈ చిత్రం ప్రారంభించారు. రమ్యకృష్ణ, సౌందర్య కథానాయకులుగా నటించారు. తర్వాత హీరో కృష్ణ ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం పండంటి సంసారం. కృష్ణగారి మనవడు మాస్టర్ అశోక్ ఈ సినిమాలో కృష్ణ తనయుడుగా నటించాడు.
తెలుగులోనే కాదు 2 హిందీ చిత్రాలకు కూడా కృష్ణ గారు దర్శకత్వం వహించారు. ఒకటి సింహాసన్, మరొకటి ఇష్కాయి తుమ్సి. ఇలా కృష్ణ గారు డైరెక్టర్గా కూడా ఇరగదీశారని చెప్పాలి. ఎన్టీఆర్ గారు మరియు కృష్ణ గార్లలో ఎవరి డైరెక్షన్ మీకు నచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.